అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం వాగ్దానం, భయపడకుండువు. కీర్తన 91:6. అవును, హెబ్రీ 13:6 కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఎందుచేతనంటే 5వ నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయినని ఆయనే చెప్పాను కదా అని ప్రశ్నించుతూ మనం చూస్తున్నాం. అవును, ఆయనే చెప్పాడు గనుక ఆయన ఏమాత్రం విడువడు, ఎడబాయాడు కనుక. కాబట్టి నరమాత్రులు నాకేమి చేయగలరు, నేను భయపడను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒంటరితనం లేక హెల్ప్లెస్ అనున్నది బహు భయంకరమైనది. మానసికంగా బహు కృంగదీస్తుంది, భయభ్రాంతులు చేస్తుంది. నాకు సహాయకులు ఒకరున్నారు, నన్ను విడువరు, ఎడబాయకుండా ఉంటారు ఒకరు అన్న మాట బహు ధైర్యాన్ని పుట్టిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ సందర్భంలో ఓ సహోదరు నాతో చెప్పిన ఓ చక్కని సాక్ష్యం చెప్పాలని ఆశిస్తా ఉన్నాను. అదేమంటే, ఆమె పిల్లలకు పెళ్లిళ్ళు అయిపోయాయి, వారు వేరే పట్టణాల్లో ఉంటున్నారు, తన భర్త మరణించారు కనుక ఆమె ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. ఆమె ఇల్లు 2 అంతస్తుల బిల్డింగ్, క్రింది ఇంట్లో ఎవరు ఉండటం లేదు, తాను రిటైర్మెంట్ అయిపోయారు, పైన ఇంట్లో ఈమె ఒక్కరే ఉంటున్నారు. రాత్రి వేళ కాస్త భయపడుతూ ఉంటుంది. కారణం, ఆమె పైన ఇంట్లో ఉండటం వల్ల క్రింది పోర్షన్లో మరి ప్రతి నెల 10 నుంచి 15 వేల ఖర్చు అయ్యేలాగా మోటారు, పైప్ లైన్స్, గచ్చు లాంటివి చాలా పాడు చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారు అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్నవారు ఎవరో. చివరికి క్రింది గేట్స్ కి తాళాలు వేసిన తాళాలు పగలగొట్టడం, గడలు ఉడదీయడం వంటి పనులు, మరి ఇంకా చిల్లర పనులు చాలా చేస్తూ ఉండగా ఆ పనులు ఆమెను భయపెట్టిస్తూ ఉన్నాయి. ఎవరు చేస్తున్నారో తెలియడం లేదు, ఎవరు చేస్తున్నారో కనిపెట్టగలిగే పరిస్థితి ఆమెకు లేదు. ఇట్లా ఉండగా ఆమె కన్నీటితో ప్రార్థిస్తూ ఉంది. నాకు చెప్పినప్పుడు నేను ప్రభుని ప్రార్థిస్తా ఉన్నాను. అయితే అద్భుతం ఏమంటే, ఆ బిల్డింగ్ అంతా ఖాళీగా ఉండటం వల్ల ఆ పెద్ద ఇంట్లో ఓ గదిలో మాత్రం తను ఉంటుంది గనుక ఆ వీధి, ఆ ప్రక్క వీధుల్లోని కుక్కలన్నీ చేరి రాత్రి వేళ ఆ బిల్డింగ్ చేరి నిద్రపోతా ఉంటున్నాయి. రాత్రి వేళ ఎవరా ఇంటికి వచ్చినా అరుస్తూ ఎవరిని రానియడం లేదు. పగటిపూట వాటి వీధుల్లోనికి ఆహారం మొత్తం వెళ్ళిపోతా ఉన్నాయి. వాటికి ఆమె మాత్రం ఏ విధమైన తిండిని పెట్టడం లేదంట. అద్భుతంగా ఇంటికి ఫుల్ సెక్యూరిటీ కుదిరింది. రాత్రి వేళ ఎవరు ఆ ఇంటి వైపు రావడానికి మరి భయపడిపోతా ఉన్నారు. అందువలన ఎవరో ఒక్కొక్క కాలు విరగొట్టేశారు. పాపం అది మెట్లు ఎక్కలేని పరిస్థితి. అయితే ఆ కుక్కలన్నీ మేడ మీద, సన్సైడ్ల మీద, మెట్ల మీద పడుకుంటా ఉన్నాయి. ఈ కుక్క మాత్రం క్రింది ఇంటి తలుపు ముందు పడుకుంటా ఉంది. అది అక్కడ నుండి అరుస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అక్కడ కుక్కలను దేవుని దూతలుగా కావలి కాస్తూ ఉన్నాయి. అలా ఉండమని దేవుడే కుక్కలకు ఆజ్ఞాపించాడు. ఏమో దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు, ఎడబాయలేదు, భయపడవలసిన అవసరం లేదు. అవును, నరమాత్రుడు ఆమెని చేయలేడు. ఆమె మాత్రమే కాదు, మనందరికీ ఆయనే సహాయకుడు. అందుకే మనము భయపడకుందాం. నేను భయపడను. మరి ఏ పరిస్థితుల్లో మనము ఒంటరి వాళ్ళం కాము అని మంచి ధైర్యంతో చెప్పగలవారమే ఉన్నాము కాదా? అవును. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. దేవా, ఎవరికి ఎట్టి సహాయం అవసరమో వారికి అట్టి సహాయాన్ని అందిస్తూ ఒంటరిగా విడిచిపెట్టగా నరమాత్రులు నాకు మాకు హాని చేయలేకుండా మీరు కాపాడుతూ ఉంటా ఉన్న విధానాన్ని నేను గుర్తించగలిగినట్లు మా మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, మేము ఒంటి వారిని ఏమాత్రము కాము. మమ్మను విడువక ఎడబాయక మాతో ఎల్లప్పుడూ ఉంటానని మీరే చెప్పారు గనుక మీ మాటను నమ్మి నరమాత్రులకు భయపడక ధైర్యముగా ఉండగలిగే కృపని మనం ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం.
ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.